అవసరమైనప్పుడు వాళ్ళు ఓవర్ చేస్తే నేను ఓవర్ చేస్తాను ఎక్కడైనా. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా, అట్లనే ఉంటుంది నాది. కానీ అన్ని విషయాలు మర్చిపోతాను నేను, సర్లే కానీలే అని వదిలేస్తా. ఈవిడేం చేస్తారు, ఆ టైంలో కొంచెం గట్టిగా ఏదో చేసి మాట్లాడితే మీరేంటండి అన్న అనేది ఆవిడకి ఎదురుగా సమాధానం చెప్పాను. నా మీద వెళ్ళి కేసు పెట్టారు, ఎక్కడ నా మీద, నరేష్ గారి మీద, మాదాపూర్లో. అంటే ఆవిడకి ఎప్పుడు కెమెరా ముందు గట్టిగా మాట్లాడాలి, ఆవిడకి ఇష్టం అది పాపం. ఆ ఇష్టంతో ఆవిడ మాట్లాడాలి. చాలా సందర్భాల్లో మీ మీద ఎలిగేషన్స్ కూడా చేస్తారు. చేసుకోనివ్వండి, ఆవిడ చేస్తే ఇప్పుడు ఎలిగేషన్స్ నేను వచ్చి ఆవిడ చేస్తున్నానా, ప్రపంచం అంతా చేస్తుంది, నేను చేయలేదుగా. ఆవిడ ఏమన్నా చేసుకోనివ్వండి. ఒక ఆడపిల్ల ఆవిడకి తెలుసో తెలియకో అమాయకత్వం, నేనే అందరికి పెద్ద దిక్కు అని ఫీల్ అయ్యేది ఆవిడ. తప్పేం కాదు అది, ఆ పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు అది నిలబెట్టుకోవాలి. అది చేయలేదు. నేను అందుకే నా గురువింద గురించి తెలుసుకోదన్నట్టుగా అలా ఉంది అక్క, ఇప్పుడు నువ్వేంటిది అని చెప్పేసి అన్నా. నేను తప్పేముంది, నేను ఉన్నదే మాట్లాడా. ఇంకోటి, ఆ రోజు పోలీసులు కూడా కేసు తీసుకోలేదు. నన్ను ఏదో కామెంట్ చేసింది అని చెప్పేసి కేసు పెడతావా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? ఎలక్షన్ లో మాట్లాడు, ఎలక్షన్ లో నువ్వు నన్ను ప్రతివాది ఇద్దరు వాదించుకుంటారు, అంతే కదా. ఆపోజిట్ టీం వాళ్ళు మనం ఎప్పుడు అనుకుంటాం. దానికి నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోతానని నేను వెళ్ళలేక నా రోజు నేను కూడా హ్యామ్ మీద పెట్టొచ్చుగా. నేను పెట్టను, ఎందుకంటే అది నిలబడదు కేసు, ఎందుకు అవసరం ఉంది నా నోరు ఇది అవ్వడం. సో నేను అందుకు పెట్టలేదండి. ఈ పార్టీలు అనేవి చెడగొడుతున్నాయి జనాల్ని అన్న విధంగా నేను బాధపడుతున్నందుకు ఇంతలో ఈమె గురించి కూడా వచ్చింది. అప్పుడు ఈవిడేమో మిస్లీడ్ చేస్తూ నేను ఇక్కడున్నాను అనడంతో అప్పుడు నేను తీసుకున్నాను లేడు. ఏంటి, నువ్వు ఇక్కడే ఉండి అబద్ధాలు చెప్పడం వల్ల నీ అంతటి నువ్వే ఇరుక్కున్నావు, అందుకే వెనకున్న చూసుకొని మాట్లాడాలి, ఇప్పటికైనా నోరు తగ్గించుకో, ఇంకెవరి మీద అరవకు, ఎవరి మీద ఏం మాట్లాడుకో అని చెప్పి. అంతేగాని ఆవిడకి నాకు పర్సనల్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా కనిపించారు, ఎవరైనా ఫంక్షన్ పిలిస్తే హలో అంటే హాయ్ అక్క అంతే. మేమిద్దరం అంత ఫ్రెండ్స్ కాదు, అంత రైవల్స్ కాదు. ఓకే అంతే. ఓకే, దీన్ని బట్టి మీరు మా అసోసియేషన్ లో మీరు ఉన్నారు కాబట్టి, సో ఇలాంటి చేసే వాళ్ళ వల్ల తెలుగు ఇండస్ట్రీలో మంచి వాళ్ళు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇండస్ట్రీకి తెలుగు వాళ్ళు అమ్మాయిలను పంపించడానికి పేరెంట్స్ కూడా రెడీగా ఉండరు. కాబట్టి మీరు యాక్షన్ ఎలా తీసుకోవాలంటే ఆల్ ఇండస్ట్రీ అన్ని ప్రొడ్యూసర్లు గాని డైరెక్టర్లు గాని ప్రతి ఒక్కరు బాయ్కాట్ చేయాలి. సినిమాల్ని ఆఫర్స్ ఇవ్వకూడదు, టీవీ షోలు ఇవ్వకూడదు. అప్పుడు దూరం పెడితే మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పేరు పాడవకుండా ఉంటుంది. సో నేను కోరుకునేది ఒకటి, మా అసోసియేషన్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు కంపల్సరీ. కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి అందుకే చెప్తున్నాను, బాయ్కాట్ చేయాలి. వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా తీసుకుని ఇలాంటి కార్యకలాపాలు ఎవరు చేస్తున్నారు, ఎవరు దగ్గరుండి జరుపుతున్నారు, ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు, ఆ లిస్ట్ అంతా తీసుకుని వాళ్ళని బాయ్కాట్ చేయాలా. తెలుగు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి ఎవరు ఆఫర్స్ ఇవ్వకూడదు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లైనా వాళ్ళని బాయ్కట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ మీరు సీరియస్ గా వర్క్ చేస్తే, ఏదైతే మా అసోసియేషన్ అని ఉంది వాళ్ళు నిజంగానే సీరియస్ గా వర్క్ చేస్తారు, ఇండస్ట్రీ మీద వాళ్ళు న్యాయం చేస్తారు అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ చేయాలా. హేమ అనే వ్యక్తి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ తీసుకోవాలి, వాళ్ళందరినీ ఇండస్ట్రీ నుంచి బాయ్కట్ చేయాలి. కంపల్సరీ ఇది సీరియస్ గా చేయాలి. ఓకే, మేబీ రాగానే మీటింగ్ అయిన తర్వాత మీకు తొందరలో తెలుస్తుంది. ఇంకా రావాలి, యాక్షన్ తీసుకోవడం మస్ట్ అంటారు. యాక్షన్ తీసుకోవడం అంటే సురేష్ కొండరెడ్డి గారు తీసుకున్నారని చెప్పారు కదా, నిజం అదే. ఇప్పుడు కూడా ఈవెన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే దానివల్ల నాకేమవుతుంది, రాకపోయింది అంటే మనం ఏం చేయలేం, అంతే కదా. తెగించిన వాళ్ళ గురించి ఏం మాట్లాడలేం, కానీ వదిలేసి పోనీ నాకేంటి అవసరం లేదంటే ఏం చేయలేం, కానీ తీసుకుంటారు. ఓకే, అంటే హేమ పార్టీలో దొరికారని చెప్పగానే కూడా ఫస్ట్ మీరే మాట్లాడినట్టుగా వచ్చింది. సో అది కరెక్టేనా? నేను మాట్లాడాను, పార్టీ గురించి మాట్లాడితే ఆవిడ గురించి మాట్లాడాను. పార్టీలు యాక్చువల్ నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి పార్టీలు ఇప్పుడే కాదండి, ఈ రేవు పార్టీ ఈ రోజు అండి, ఇంతకు ముందు కూడా ఇక్కడ పబ్ లో అయింది కదా, ఇక్కడేదో ఉంది కదా ఈ జూబ్లీ హిల్స్ లో పబ్ లో చాలా మంది జువెనైల్స్ దొరికారు, అవన్నీ జరిగాయి కదా ఆ టైంలో. అప్పుడు కూడా నేను రియాక్ట్ అయ్యి వెళ్ళాను. నేను ఎప్పుడు ఏదైనా సోషల్ కాజెస్ కోసం నేను వెళ్ళి ఫైట్ చేస్తా కదా, నేను సోషల్ అవేర్నెస్ కోసం. ఒకసారి హేమ మీ మీద ఎలిగేషన్స్ చేస్తారు, ఆవిడ చెప్తాదండి స్థావరంలో దొరికారు, ఆమె కూడా నా గురించి ఏమంటే ప్యాకాట్ హేమ గారు ఆడరా, క్లబ్లకి వెళ్ళి ఆడతారు. ఆవిడ క్లబ్కి వెళ్ళి కాదు, ఆవిడ ఇంట్లో ఆడతారు, క్లబ్ లో ఆడతారు, ప్రతి ఒక్కరి దగ్గర. ఆవిడ నన్ను క్లబ్ అండం ఏంటండి, ప్యాకెట్ నా ఇంట్లో ఆడుకుంటా, నా వ్యక్తిగతం, నా వల్ల సమాజం అని పాడైపోయిందా, నేను ప్యాకెట్ ఆడుకుంటే ఎవరికి ఇబ్బంది అయిందా, నా డబ్బు పోయిందా, నా పరువు పోయిందా, నా ఇది పోయింది, ఆవిడ నా వల్ల ఎవరు పాడైపోయారు చూపించమనండి. పాడైపోతారా దానివల్ల? నేను పాడైపోయాను, నేను నా పరువు పోయింది. ఆవిడకి ఏం పని, ఆవిడ చేసే పని మళ్ళీ యువతలో అంటది ఏంటండి ఆవిడ, అదే కదా ఆవిడ చేస్తూ యువతలో నేను ప్రతివ్రతని పక్క వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెప్తే ఎట్లండి, తప్పు కదా. ఎవరైనా సరే నా ఇష్టం, నా పర్సనల్, నా వ్యక్తిగతం. అది ఈవిడ వ్యక్తిగతం అయితే ఇది సమాజం చెడగొట్టే పని. ఇది ఈ ప్యాకెట్ అనేది తప్పు కాదని నన్ను తప్పే అవ్వచ్చు, కానీ నా ఇంట్లో నేను ఆడుకుంటా, బయట ఆడుకున్న పర్సనల్ అది. అది నా అయిన ఇప్పుడు కాదు, ఇది 2015లో విషయం.
ఇప్పుడు ఎంత అంటే 2024లో ఉన్నాం. ఆ తర్వాత నేను మానుకున్నాను కూడా. ఎందుకు వచ్చింది అంత మంచి చేస్తూ చిన్న ఏదో కడబడి బిందు పాలలో ఉప్పు వేసినట్టే మానుకున్నా కూడా. మంచి ఇప్పటికీ కూడా అంటే మీరు ఏమైనా వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు మీ పాత మూవీస్ ని తీసుకుని చాలా మంది నెగిటివ్ గా చెయ్యనివ్వండి. ఏమండి మీకు అందరినీ మెప్పిస్తారా? మీరు మెప్పించలేరుగా. ఈ కింద కూడా కామెంట్లు వస్తాయి, దాన్ని నేను చేయగలనా? ఇప్పుడు నా జాతకంలో 6 తిడతారు 3 పొగుడతారు అని చెప్పారనుకోండి, ఈ 6 ఆళ్లే అలా అనుకుంటాను. నేను పాజిటివ్ తీసుకుంటా. అది కూడా నా టైం బాగాలేనప్పుడు వాడు ఏమని అన్నాడు, నేనేంటో నాకు తెలుసు, నేను చేసే మంచి ఏంటో నాకు తెలుసు, తల్లిదండ్రులు నన్ను ఎలా పెంచారో నాకు తెలుసు. ప్యాకాట మా ఇంట్లో మేమందరం ఆడుకునేవాళ్ళం, మా సరదా అది. దానికి నేను బయటికి వెళ్లి పబ్బుల్లో తిరగలేదు, తాగలేదు, ఊగలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, సమాజాన్ని ఎక్కడ పాడు చేయలేదు. నన్ను నేను పాడు చేసుకుంటే నేను మానుకుంటాను. దానికి దీనికి సంబంధం ఏంటి? ఏం సంబంధం? ప్రతిదానికి ఏది మాట్లాడిన ఆవు పాటలుగా అక్కడికే తీసుకెళ్లి పెడుతున్నారండి. అంటే అది నా పర్సనల్. మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, మీ డబ్బు నేను తీసుకోలేదు, మీ డబ్బుతో నేను ఆడలేదు, నేను సమాజానికి నేర్చుకోమని చెప్పలేదు. నేను సినిమాలో క్యారెక్టర్స్ చేస్తే క్యారెక్టర్ నా క్యారెక్టర్, అది నా క్యారెక్టర్ సంబంధం ఉండక్కర్లే. నేను చెప్పినట్టు హరికథ చెప్పగలదా హేమ 5 గంటలు? చెప్పమనండి. ఇప్పుడు ఎవరు కామెంట్స్ చేస్తున్నారు చెప్పమనండి. నేను 5-6 అవర్స్ నేను ధర్మం గురించి మాట్లాడమనండి. నేను చేసే ప్రతి పని ఎంతమంది కరోనాలో సేవ చేశారో చూపించమనండి. ఫస్ట్ నేను చేశా. ఇలాంటివన్నీ ఎవరికి కనిపించవా? ఇవన్నీ కనిపించవా? మిమ్మల్ని కూడా చేసినట్టు చెప్పారు. కృష్ణుడి విగ్రహం విషయంలో అండి నేను సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసి, అది కూడా రేపు చిరంజీవి గారు ఏది శివుడి వేషం వేస్తే ఆయన శివుడిగా పెడతారా? రేపు పొద్దున ప్రభాస్ గారు రాముడు గారు వేస్తే రాముడు వేషం పెట్టేస్తారా? అలా ఎన్టీఆర్ గారు వేషం వేశారు, ఆయనకి బాగా సూట్ అయింది, అది మెచ్చుకుందాం. ఆయన తెర మీద దేవుడు, ఇళ్ళ మీద దేవుడు కాదు. నా కృష్ణుడు అంటే నా కృష్ణుడు వేరే, నా ధర్మం చెప్పిన గీతాచార్యుడు వేరు, ఇతను వేరు అని నేను ఫైట్ చేస్తే కోర్టు నాకు 2 సార్లు ఇచ్చింది, 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది కోర్టు. అప్పుడు మా అసోసియేషన్ కూడా మీరు ఒక పెద్ద వ్యక్తి పైన ఎలిగేషన్ చేశారు, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అని వేశారు. తర్వాత నాకు వాళ్ళు ఎందుకు రివోక్ చేశారు మరి నాది? ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీ, ఇంత పబ్లిక్ ఎందుకు చెప్తాను? నేను చెప్పకూడదు. అప్పుడు నేనే రివోక్ అవ్వకపోతే, నేనే అసోసియేషన్ నుంచి తీసివేయబడితే కొంతకాలం ఆపారు. ఎందుకంటే ఎలిగేషన్ చేశారు, మళ్ళీ నన్ను రివోక్ చేశారు. ఎందుకు చేశారు? మళ్ళీ నా పోస్ట్ నాకు ఇచ్చారు. ఎందుకు? నా తప్పు లేదు, అది అసలు ఇండస్ట్రీకే సంబంధం లేదు. అది నేను ఒక రాజకీయ నాయకుడు ఏదో ప్లాన్ లీగల్ గా ఫైట్ చేశాను నేను. కానీ నేను ఎప్పుడు నేను అక్కడ ఇబ్బంది, నేను క్లీన్ చిట్ తో వచ్చాను కాబట్టి నన్ను తీసుకున్నారు. సో దానికేముంది, మాలో మేము ఏదైనా అనుకుంటామండి ఇండస్ట్రీలో లోపల. ఓకే కళ్యాణ్ గారు, అంటే ఫైనల్ గా ఎవరు దొరికినా, ఒక్కరు దొరికినా, 2-3 దొరికినా మొత్తం టోటల్ తెలుగు ఇండస్ట్రీని అయితే అంటున్నారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఇండస్ట్రీ అంతా ఏమంటే చెడు అనేది ఇండస్ట్రీలోనే ఉంది, బయట ఉంది, ఏ ఫీల్డ్ లోనైనా ఉంది. ఎక్కడైనా మంచి చెడు నాణ్యానికి 2 వైపుల బొమ్మ బరుసు ఉంటాయి. అందరూ తప్పుడు వాళ్ళు కాదు, అలా అని చెప్పి అందరూ మంచి వాళ్ళు కాదు. మనం మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు తప్పుడుగా చేయొచ్చు, తప్పుడు వాళ్ళు అనుకున్న వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఎవరిని జడ్జి చేయలేం. ప్లీజ్ ఆ కవర్లు చూసి జడ్జ్ చేయకండి ఎవరిని కూడా. మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఈవిడ వచ్చింది, ఈవిడ పెద్ద చేసి, ఇప్పుడు మీరు చేసిన ఈ కామెంట్ వల్ల మర్చిపోయింది కూడా మీరు మళ్ళీ చేసిన కామెంట్, ఆవిడ మీరు చేసిన వల్ల మళ్ళీ అడుగుతారు నన్ను. నాకేం భయం లేదు, ఎందుకంటే నేను చాలా నిజం అని నేను ధైర్యంగా మాట్లాడతా, భయం లేదు. నేను తప్పు చేసినా ఒప్పుకుంటా, అది నా పద్ధతి. కానీ ఇప్పుడు ఈ రోజు ఇండస్ట్రీ అందరికీ ఒక్కళ్ళ వల్ల, నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళ వల్ల బ్లేమ్ అవ్వకూడదు. ఈవెన్ హేమ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఆ ప్లేస్ లో ఎవరైనా కావచ్చు. ఇండస్ట్రీని అందరినీ ఒకే ఘాటికి కట్టకండి, అది అంతా కాదు. పెద్ద ఇండస్ట్రీ అంతా మన వైపు చూస్తుంది, అన్ని ఇండస్ట్రీలు మన వైపు చూస్తున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీ చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరందరూ వచ్చి ఏదో నిందలేసేయటం వల్ల, ఇండస్ట్రీ వాళ్ళ వల్లే పాడైపోతున్నారు అనడం వల్ల